ఈరోజు మనం వెజ్ బిర్యానీ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా బియ్యాన్ని ఇలా కడిగి పెట్టుకోవాలి. అలానే పచ్చి బఠానీ నానబెట్టి పెట్టుకోవాలి. అలానే ఆల్ వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను. క్యారెట్, బీన్స్, బంగాళదుంప, టమోటో. ఆల్రెడీ బిర్యానీ మసాలా అండ్ ఉల్లిపాయ వేపుతున్నాను. ఆ తర్వాత టమోటా వేసుకొని బాగా మగ్గించుకుందాము. టమోటా బాగా మగ్గిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాం మనము. క్యారెట్ వేసుకుందాం ఇప్పుడు. అలానే బీన్స్, బంగాళదుంప, ఆల్ వెజిటేబుల్స్, అట్లనే పచ్చి బఠానీ కూడా వేసేసుకుందాము. బాగా వేపుకోవాలి. ఇవి కొంచెం బాగా ఆయిల్లో మగ్గనించుకోవాలి. బాగా మగ్గకపోతే పచ్చివాసన వచ్చేస్తే మళ్ళీ. బయట వెదర్ కూల్గా ఉండడం వల్ల మేము ఇంట్లో రెడీ చేసుకుంటున్నాము. తగినంత సాల్ట్ వేసుకుందాము. బయట ఫుడ్ బాగోట్లేదు కనుక మేము ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకుందామని ఇట్లా ట్రై చేస్తున్నాము. ఎవరైనా హెల్తీగా మాకులాగా తినాలి అనుకుంటే కనుక ఇట్లా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందనేది ప్లేస్ చేయండి. బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. బాగా కలుపుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యే వరకు మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ వేసుకుందాము. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ ముందుగా మేము ఇంట్లో రెడీ చేసుకున్నాము. ఇది బాగా మగ్గి పచ్చివాసన అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మేము ఇంట్లో రెడీ చేసుకున్న హోమ్ మేడ్ నెయ్యి యూస్ చేసుకుంటున్నాము. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. మాకు ఇంట్లో నెయ్యి బాగా తింటారు, అందుకని నేను నెయ్యి వేసుకున్నాను. బయట ఆల్రెడీ షాప్స్లో దొరుకుతుంది కాబట్టి మీరు కావాల్సిన వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. బాగా కలుపుకుందాము. అడుగు పడితే మళ్ళీ మాడిపోతుంది కనుక నీట్గా బాగా కలుపుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఒక చెంబుతో వాటర్ వేసుకుందాము. నేను ఈ చెంబుతో బియ్యం కొలుచుకున్నాను కాబట్టి ఈ చెంబుతో 1కి 1.5 వేసుకోవాలి. ఈ చెంబు ఏంటి ఇట్లా ఉందని అనుకోవద్దు. మా అత్తయ్య గారు వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన చెంబు ఇది. వాళ్ళు జ్ఞాపకంగా దాచుకున్నారు. నేను దీంతో కొలుచుకున్నాను కాబట్టి దీంతో వేసుకుంటున్నాను. 1కి 1.5 వేసుకోవాలి. బాగా మరగాలి. మరిగింది తర్వాత వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకుందాము. నేను ఆల్రెడీ ముందుగా వడకట్టి పెట్టుకున్నాను బియ్యాన్ని. ఈ బియ్యం అందులో వేసుకుందాం. బియ్యం వేసాక ఎక్కువసేపు కలపకూడదు ఫ్రెండ్స్, ముక్క అయిపోతుంది. కొంచెం అంత బియ్యానికి అన్నీ పట్టేలాగా కొంచెం కలుపుకొని మూత పెట్టుకుందాం. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్. తాలింపులో వేసుకోవచ్చు, ఎసరు మరిగేటప్పుడు వేసుకోవచ్చు, ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేసుకున్నాను. వేసుకొని కొంచెం బాగా కలబెట్టుకుందాం. ఇట్లా వేసుకొని మూత పెట్టుకుందాం. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. చాలా వరకు కుక్ అయిపోయింది బిర్యానీ. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మాకైతే వాసన చూస్తుంటేనే గుమగుమలాడేస్తుంది. మీరు కూడా ఇంట్లో ఎలా వచ్చిందో ట్రై చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కాకినాడ గౌరీష్ నందన్.